సో ఇప్పుడు బ్రెయిన్ దాని నుంచి ఆలోచనలు రావడం లాంటివి మనం ఆల్ఫా బీటా తీటా గామా రేస్ మనం ఒక బ్రెయిన్ సంబంధించిన స్టేట్స్ చెప్తాం. ఆల్ఫా స్టేట్, బీటా స్టేట్, గామా స్టేట్. జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థలోకి, స్వప్నావస్థ నుంచి సుషుప్తావస్థలోకి, తురియావస్థ. ఇలా దీన్ని మెడిటేషన్ ద్వారా మనం సాధించుకుంటూ ఉంటాం. ధ్యానము, మౌనము, ఈ రెండింటి ద్వారా మనం మౌనము అంటే మనతో మనం కూడా మాట్లాడుకోకుండా ఉండే స్థితి మౌనం. నోరు మూసేస్తే మౌనం కాదు, లోపల ఒకటి టాక్ జరుగుతూ ఉంటుంది, అది కూడా ఆపేసింది మౌనం. ఓకే, ఆ శూన్య స్థితికి వెళ్ళాలి. ఆ శూన్య స్థితికి వెళ్తే మీకు ఉండేది వేణునాదం తప్ప ఇంకేం ఉండదండి. ఇంకేముండదు. ఓకే ఓకే ఓకే. అది ఓన్లీ అంటే ప్రతి శరీరానికి గర్భస్థపూర్వకంగా బీజాక్షరం ఒక శబ్దంతో ఉంటుంది. ఓకే. సో అంటే స్పేస్ అండ్ మ్యాటర్ కాన్సెప్ట్లో ఇట్ ఈస్ లైక్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ క్రియేట్స్ అ సౌండ్. దట్ సౌండ్ యూ కెన్ లిజన్ ఇన్ దట్ స్టేట్. ఓకే. అది ఆల్ఫా స్టేట్ అంటాం కదా. ఆల్ఫా ఈజ్ లైక్ వెరీ సటిల్ స్టేజ్. ఆ సటిల్ స్టేజ్ లో ఉండే ఎనర్జీని తీసుకురాగలిగే ఒక ఏకైక వెహికల్ అనుకోండి ఆ స్టేట్ కిందకి వెళ్తే మన మూలాల్లో నుంచి బయటికి రాగల ఒక అద్భుతమైన, ప్రగాఢమైన, అనంతమైన ఎనర్జీని బయటికి తీసుకొస్తాం మనం.